ఉమా మహేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో సమావేశమైన అన్నదాతలు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఉమా మహేశ్వర ప్రాజెక్టు నిర్మాణం వల్ల మైలారం, అనంతవరం, బల్మూర్, అంబగిరి గ్రామాల సన్న చిన్నకారు రైతుల భూములు కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కట్టకుండా రుసులు చెరువును గాని అడవిని గాని మండలంలో చేయొద్దన్నారు. ఎక్కడికి వెళ్ళాలి? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా ఈ అక్రమ ప్రాజెక్టు మా ప్రాంతంలో వద్దు. ఈ రైతాంగం, పేద రైతాంగం సుమారు 600 కుటుంబాలు వీళ్ళు పాడైతవి. దయచేసి వీళ్లకు ప్రత్యామ్నాయంగా మీరు కోరుకునే 72,000 ఎకరాలకు నీళ్లు తీసుకపోండి. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాంత రైతులకు వీళ్ళ భూములు మాత్రమే చూపాలి. వీళ్ళు డబ్బులను ఆశిస్తలేరు. భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోవాలి. గత ప్రభుత్వంలో టెండరు ఉమామహేశ్వర ప్రాజెక్టు గురించి అయ్యింది. కానీ ఆ టెండర్ను 71,600 ఎకరాలు చేసి పత్రికాముఖంగా ప్రకటించారు. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. తర్వాత రెండోసారి ఏం చేశారంటే 57,000 ఎకరాల 200లకు చేస్తూ దీనికి రిటెండర్ కాకుండా లోపాయకారి ఒప్పందాలు చేసుకొని దాన్ని పత్రికాముఖంగా ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా అంటే వాళ్ళ లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు కూడా మీకు సమర్పిస్తాను. కాబట్టి ఇట్టి ప్రాజెక్టును ఈ రీటెండర్ ద్వారానే చేస్తూ ప్రజలకు నష్టం జరగకుండా, గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ చాలా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాంట్లో ప్రాజెక్టును ఏర్పరిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని మీ పత్రికాముఖంగా ఇది సీఎం గారి వరకు పోయే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ మాకు ఇచ్చిన భూములా లేదా మాకు ఎంప్లాయ్మెంట్ కల్పించిందా ఈ ప్రాంతం వెనకబడ్డదని చెప్పి కృత్రిమ చట్టం కనిపించి రైతులను మొత్తం ధనవంతులు చేసిందా ప్రభుత్వం? వీళ్ళు జనాలలో ఫస్ట్ భూసేకరణ ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఫస్ట్ వచ్చి ఇంటింటికి మాకు ఓటేయండి అని వచ్చి ఇంటింటికి కాలు మొక్కుతారు. మరి నువ్వు భూసేకరణ చేస్తుంటే ఏ రైతులకి భూసేకరణ చేసిర్రు? అంటే ఇప్పుడు ఎన్నికైనా ఏం చేసినా సరే ఇంకా చెల్తుందా? ఆర్టీఆర్ తీసుకొస్తే ఇక్కడ వీళ్ళందరూ రాజకీయం చేస్తారా ఊళ్ళలో? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం, మేము ప్రజాభిప్రాయం అనుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాం అంటే ఇట్లాంటి ప్రభుత్వాలు ఏడ నడవవు. ఇట్లాంటి ప్రభుత్వాలు మాకు మాట ఇచ్చి వంశకృష్ణ సార్ ఇప్పుడు గెలిచిన సార్ మాట ఇచ్చి మేము మార్పిస్తామని చెప్పి గోలబాల రాజీ చేస్తామని చెప్పి అంటే వీళ్ళు మమ్మల్ని తిరణికే మా మీద అధికారులు అవుతున్నారు. ప్రభుత్వంలోకి వస్తారా లేకపోతే ఎట్లా వస్తున్నారు? మాకు మాత్రం ఈ ఏరియాలో రిజర్వాయర్ అవకాశం లేదు. మొత్తం అటవీ ప్రాంతం నుంచి వాటర్ వస్తుంది. చెరువులు పుష్కలంగా ఉన్నాయి. మాకు ఇక్కడ రిజర్వాయర్ అయితే వద్దు. వాళ్ళని మళ్ళీ ఒకసారి కరెక్ట్ సర్వే చేయమను. భూసేకరణ కోసం ఫస్ట్ రైతుల దగ్గరికి రమ్మని ఎవరో వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు ఎవరైనా సరే రైతులు ఈ భూభాగం ఎంత ఉంది, వాళ్ళు ఇక్కడ వేస్తే ఎన్ని ఎకరాలకు నీరు వారిస్తారు.